ఫ్రెష్ టెక్నోస్ 2171 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 19, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు నేను న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా H70 Pro Plusని టీచ్ చేస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఆల్రెడీ H70 Pro వచ్చింది, అది 40,000 రూపాయల లోపు తీసుకొచ్చారు. టెలిఫోటో లెన్స్ లేవు, వైర్లెస్ ఛార్జింగ్ తీసేశారు. ఇప్పుడు H70 Pro Plus ఇది గ్లోబల్గా లాంచ్ చేశారు. దీనిలో టెలిఫోటో లెన్స్ ఉంటాయి, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఈ ఫోన్ 40 నుంచి 50,000 మధ్యలో తీసుకొని రావచ్చు. మోటరోలా సిగ్నేచర్కి మోటరోలా H70 Proకి మధ్యలో H70 Pro Plus అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3.2x వరకు మనం ఆప్టికల్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీయాలన్నా తీసుకోవచ్చు మీరు. అండ్ 16GB ర్యామ్ వేరియంట్ కూడా దీనిలో అయితే ఉంటుంది. మిగిలిన స్పెక్స్ అని మీకు H70 Proలో అయితే అవే స్పెక్స్ తో వస్తాయి. మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 8500 ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి. ఇవన్నీ సేమే, ఓన్లీ వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి అండ్ టెలిఫోటో లెన్స్ ఈ రెండే మారుతాయి ప్రోకి, ప్రో ప్లస్కి. ఈ ఫోన్ మనం మోటరోలా నుంచి నెక్స్ట్ 1 monthలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే నథింగ్ ఫోన్ 3 మన సేల్లో కూడా 50,000 రూపాయలు ఉంది. బ్యాంక్ ఆఫర్ ఏం లేదు, ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. 10,000 రూపాయల వరకు HSBC, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వీటి మీద మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 40,000 రూపాయలకి అయితే వస్తుంది నథింగ్ ఫోన్ 3. దీంతో పాటు వైల్పూల్ 184 లీటర్స్ 2026 మోడల్ 2-star రిఫ్రిజిరేటర్, సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. దీని మీద SBI కార్డ్స్ మీద 2,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ప్రెజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 11,740 రూపాయలకి అయితే వస్తుంది. ఇదే 2-star 2026 సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ మీకు కావాలనుకుంటే అది వచ్చేసరికి 2,000 రూపాయలు ఎక్కువ ఉంది దీనికంటే. సో ఈ రెండు మీకు 15,000 రూపాయల లోపు కొత్త ఇవి. రేటింగ్ మారినాయి, ఇప్పుడు 2-star వస్తున్నాయి, 3-star పోయి 2-star వస్తున్నాయి. ఒకవేళ వీటి మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ జూలై ఆగస్టులో సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొని వస్తే తెలిసింది మనకి. ఫోల్డ్ ఫ్లిప్ 2 తీసుకొస్తుంది. ఫ్లిప్ 8 వస్తుంది, ఫోల్డ్ 8 వైడ్, ఈసారి వైడ్ ఫోల్డ్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇదే లాస్ట్ ఫ్లిప్ అన్నట్లుగా రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు సామ్సంగ్ ఏదైతే తీసుకొస్తుంది జెట్ ఫ్లిప్ 8, ఇదే ఫ్లిప్ ఫోన్స్ లాస్ట్ ఫ్లిప్ ఫోన్. తర్వాత మొత్తం చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ జనరేషన్ ఫ్లిప్ 9 వచ్చేసరికి కంప్లీట్ గా డిజైన్ చేంజ్ అయిపోతుంది. హువావే ప్యూరా సిరీస్ మీకు గుర్తుండే ఉంటుంది, పాస్పోర్ట్ లాగా ఉంటుంది మనకి. ఫ్లిప్ ఫోనే పాస్పోర్ట్ సైజ్ లో ఉంటుంది. ఆ టైప్ లో సామ్సంగ్ మారొచ్చు, ఎందుకంటే డిజైన్ ఒకటే అయిపోయింది. ఫ్లిప్ మీరు లాస్ట్ జనరేషన్ 3-4 సంవత్సరాల నుంచి ఒకటే ఉంది. పబ్లిక్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు ఎలాగో వైడ్ ఫోన్స్ తీసుకొస్తున్నారు కదా వీళ్ళు, జెట్ ఫోల్డ్ 8 వైడ్ అని చెప్పేసి. అదే డిజైన్ లో ఫ్లిప్ ఫోన్ కూడా తీసుకొని వస్తారు నెక్స్ట్ ఇయర్ అన్నట్లుగా రిపోర్ట్ వస్తుంది. చూద్దాం. ఇది ఇప్పుడు వైడ్ ఫోన్ ఎందుకు తీసుకొస్తున్నారంటే అందరికి తెలిసిందే కదా, యాపిల్ తీసుకురాబోతుంది ఐఫోన్ అల్ట్రా. అది కూడా కొద్దిగా వైడ్ ఉంటుంది, నార్మల్ ఫోల్డ్ లాగా అయితే ఉండదు. సేమ్ అదే డిజైన్ లో సామ్సంగ్ జెట్ ఫోల్డ్ 8 వైడ్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి రెడిట్ లో ఒక యూజర్ పిజియన్స్ ఉంటాయి, పావురాళ్ళు ఇంటి పైన ఎక్కుతాయి, మొత్తం రూఫ్ అంతా ఖరాబ్ చేస్తూ ఉంటాయి, రెట్టలేస్తూ ఉంటాయి. సో దీనికి విసిగిపోయాడు ఒక అతను. విసిగిపోయి ఒక డివైస్ తయారు చేశాడు పావురాలను తరవడానికి. వాటర్ గన్ పెట్టాడు. వాటర్ గన్ నార్మల్ గా మన ఇంట్లో పిల్లలు ఆడుకునే గన్ ఉంది, ఆ గన్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత దానికి వాటర్ సోర్స్ పెట్టాడు. ఆ వాటర్ అయిపోతే మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఆపరేట్ చేయడానికి ఆరెంజ్ పై డివైస్ కనెక్ట్ చేసి, ఇదే హార్ట్ అనమాట. అండ్ ఒక ఏఐ కూడా యూజ్ చేశాడు. ఏఐ దేనికంటే పిజియాన్ డిటెక్ట్ చేయడానికి. దీనికి వెబ్ కెమెరా కూడా పెట్టాడు. వెబ్ కెమెరా పిజియాన్ డిటెక్ట్ చేసింది అనుకోండి, ఈ వాటర్ గన్ అనేది స్ప్రే చేస్తుంది దాని మీదకి. అండ్ తిరగడానికి మోటార్స్ కూడా పెట్టాడు. ఏ డైరెక్షన్ ఆ డైరెక్షన్ లో తిరుగుతుంది, పైకి కింద కూడా వెళ్తుంది. పవర్ అని డిటెక్ట్ చేస్తూ దాని డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది, గన్ స్ప్రే చేస్తుంది దాని మీదకి వాటర్. ఈ డివైస్ పెట్టిన దగ్గర నుంచి పవరాలు రాక తగ్గిపోయింది. రూఫ్ కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంది, వాటి రెట్టలు లేకుండా అన్నట్లుగా. దీని మొత్తం స్టోరీని షేర్ చేసుకున్నారు ఇంట్లో. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ 17T ఇండియాలో టీచ్ చేస్తుంది. షామీ 17 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, 90,000 పెట్టారు దాని ప్రైస్. ఇది ఒక 70,000 అట్లా తీసుకొని రావచ్చు 17T. దీనిలో కూడా లైకా పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. డిస్ప్లే సైజ్ వస్తే 6.59 ఇంచ్ ఉండొచ్చు, 6500 mAh బ్యాటరీతో రావచ్చు. దీన్ని టీచ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 1 month లోపు ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఫోన్ ప్రైస్ 70,000 దగ్గరలో ఉండొచ్చు, ఇలా 60 to 70 మధ్యలో ఉండొచ్చు, ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. నెక్స్ట్ మనకి స్మార్ట్ ఫోన్ కి టెంపర్డ్ గ్లాసెస్ చాలా మంది వేయిస్తూ ఉంటారు, అండ్ ఇవి ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి చైనా నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అమ్మేస్తున్నారు. వాటికి ఎలాంటి సర్టిఫికేషన్ ఉండట్లేదు, అవి కొన్ని త్వరగానే పాడైపోతూ ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద దృష్టి అయితే పెట్టింది. ఈ టెంపర్ గ్లాస్ అయితే వస్తున్నాయో మనకి చైనా నుంచి, అవి ఖచ్చితంగా సర్టిఫికేషన్ అయితే ఉండాలి. సర్టిఫికేషన్ లేకుండా అయితే వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేయరు. సర్టిఫికేషన్ అంటే వాటిని టెస్టులు చేస్తారు కొన్ని, అవి ఎంతవరకు డ్రాప్స్ ని సర్వే అవ్వగలుగుతున్నాయి ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత వాటిని మార్కెట్లోకి అయితే పంపిస్తారు. సో ఖచ్చితంగా ఒక బ్రాండ్ అయితే ఉండాలి, అట్లా పడితే అట్లా డైరెక్ట్ గా అయితే ఇంపోర్ట్ చేయడానికి అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ మనకి GTA 6 సంబంధించి bestbuy.com వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మే 18 నుంచి మే 21 తారీఖు వరకు GTA 6 మా ప్లాట్ఫామ్ లో ప్రీ ఆర్డర్ తీసుకొస్తాం, మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. చాలా మంది వెయిట్ చేశారు. మే 18th రోజు నిన్న అనమాట, నిన్న వెయిట్ చేశారు ఎవరైనా వస్తుందా అని చెప్పేసి, కొందాం అని చెప్పేసి, ప్రీ ఆర్డర్ చేసుకుందామని. వాళ్ళు అయితే అసలు ప్రీ ఆర్డర్కి GTA 6 తీసుకురాలేదు. అసలు వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. వాళ్ళే అనౌన్స్ చేశారు GTA 6 ప్రీ ఆర్డర్కి తీసుకొస్తున్నాం అని చెప్పేసి. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ప్రీ ఆర్డర్కి అయితే తీసుకురావట్లేదు. అసలు ఈ
గేమ్ నవంబర్ 19వ తారీఖు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది. ఇప్పటికే చాలా సార్లు ఇది పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఈసారి నవంబర్ 19 రాకపోతే మాత్రం ఫ్యాన్స్ రాక్ స్టార్ గేమ్స్ ఆఫీస్‌ని అటాక్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకి పిక్సెల్ ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో కొంతమంది యూజర్స్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు చెప్తున్నారు సోషల్ మీడియాలో. వైబ్రేషన్ అవ్వట్లేదు. ఫోన్ వైబ్రేషన్లో పెడతారు కదా చాలా మంది, సైలెంట్లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వైబ్రేషన్ అయితే రావట్లేదంట ఫోన్ కాల్స్ వస్తుంటే. సో కొంతమంది ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ వైబ్రేషన్ అయితే వస్తుంది. కొంతమంది సెట్టింగ్స్లోకి వెళ్ళి వైబ్రేషన్ మొత్తం 100% పెడితే వైబ్రేషన్ వస్తుందని చెప్తున్నారు. కొంతమందికి అసలు ఏం చేసినా కానీ వైబ్రేషన్ అయితే రావట్లేదు, ఏదో గ్లిచ్ ఉన్నట్లుంది. మోస్ట్లీ గూగుల్ దీన్ని అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుంటే రాజేష్ అడుగుతున్నారు, 6G ఎప్పుడు వస్తుందన్న? ఇప్పుడు నేను మొబైల్ కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్న మొబైల్ 4 to 5 years వరకు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 4 to 5 years లోపు 6G వస్తుందా అని చెప్పేసి డౌట్ అనమాట. నాకు తెలిసి అయితే రాదు, టైం పడుతుంది. 2030 తర్వాత మనం 6G ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది మొత్తం నెట్వర్క్ ఎస్టాబ్లిష్ ఇప్పటివరకు 5G చాలా వరకు చక్కగా మనకి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. 6G రావాలంటే చాలా టైం పడుతుంది. మీరు 4 to 5 years ఫోన్ వాడాలనుకుంటే ప్రశాంతంగా ఇప్పుడు కొనుక్కొని వాడుకోవచ్చు. 6G గురించి ఇప్పుడు అప్పుడే ఆలోచించకండి. నెక్స్ట్ ఇరాన్ వాళ్ళు ట్రంప్ మీద 50 million euros బౌంటీ అయితే పెట్టారు. ట్రంపే కాదు, ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ అతని మీద, ఆయనతో పాటు US కమాండర్ బ్రాడ్ కూపర్ మీద కూడా మొత్తం ముగ్గురి మీద కలిపి 50 million euros మొత్తం బౌంటీ పెట్టారు. అంటే 560 కోట్ల రూపాయలు దాకా ఉంటుంది. అంటే ఈ డబ్బులు ఎవరైతే ముగ్గురిని చంపుతారో వాళ్ళకి ఇస్తారంట. దీని మీద వాళ్ళ పార్లమెంట్లో బిల్లు కూడా పెడతారంట. వాళ్ళు ఒప్పుకుంటే దీన్ని తీసుకొస్తారన్నట్లు కూడా చెప్తున్నారు. ఇది యాక్చువల్గా అంత బాగా అనిపించట్లేదు. పబ్లిక్గా బౌంటీ, అది కూడా అధ్యక్షుల మీద, అమెరికా అధ్యక్షుల మీద, ఇజ్రాయెల్ అధ్యక్షుల మీద, ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ యుద్ధాలకు దారితీసేలాగే ఉన్నాయి. అంతేకాకుండా ఇరాన్ వాళ్ళు లైవ్ టీవీస్లోనే AK గన్ ఎలా యూజ్ చేయాలని చెప్పి పబ్లిక్కి డెమో కూడా ఇస్తున్నారు. గన్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. మరి ఏం జరుగుతుందో తెలియట్లే కానీ ఏదో వీళ్ళు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, మనం అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ పబ్లిక్ని కూడా రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇలాన్ మస్క్ ఒక కేసు వేస్తాడు OpenAI మీద. ఆ కేసుని కోర్టు అయితే కొట్టేసింది. సో దీని మీద సీరియస్ అయ్యాడు ఇలాన్ మస్క్, నేను పై కోర్టుకి వెళ్తా అని చెప్పేసి ట్వీట్ అయితే పెట్టాడు. సో యాక్చువల్గా ఏమైందంటే ఇలాన్ మస్క్ ఆల్రెడీ OpenAIలో పార్ట్నర్, ఇంత ముందు కొద్ది డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశాడు. అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద వాళ్ళు భావించారనమాట, ప్రజలకు సేవ చేద్దాం అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు అది ప్రాఫిటబుల్ అయిపోయింది. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ChatGPT సబ్స్క్రిప్షన్ అవన్నీ తీసుకుంటున్నారు కదా, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఇలాన్ మస్క్ కేసు ఏం వేశాడంటే, నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశానో ఆ కంపెనీలో దాని వాల్యూ ఇప్పుడు ఒక $134 billion వరకు ఉంటుంది. అంటే 12 లక్షల కోట్ల పైన అది మొత్తం. ఆ డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులో కేసు వేశాడు. కానీ కోర్టు అయితే కేసుని కొట్టేసింది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నువ్వు, ఇది ఎప్పుడో 2022లోనే ప్రాఫిట్లోకి వచ్చింది కంపెనీ, అప్పుడు ఎందుకు నువ్వు కేసు వేయలేదు, ఇప్పుడు 2026లో ఎందుకు నువ్వు కేసు వేస్తున్నావు అని చెప్పేసి కేసు కొట్టేసింది. దీనికి ఇలాన్ మస్క్ రియాక్ట్ అయ్యి, నేను పై కోర్టుకి వెళ్తాను, నేను వదలనట్లుగానే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మనకి కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు ఆల్కహాల్ మీద ట్యాక్సెస్ ని పద్ధతి మార్చబోతుంది. ఇప్పుడు ఒకటే రకమైన ట్యాక్స్ ఉండేది కదా, ఇప్పుడు అట్లా కాకుండా ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉంది దాని ప్రకారం ట్యాక్స్ అయితే వేస్తారు. ఇప్పుడు బీర్లు ఇట్లాంటి వాటిల్లో 5% ఉంటుంది. సో దానికి తక్కువ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు విస్కీ కానీ వోడ్కా కానీ ఇట్లాంటి వాటిలో 40% పైనే ఆల్కహాల్ వాల్యూమ్ ఉంటుంది, దానికి కొద్దిగా ఎక్కువ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఇట్లా మీరు తాగే బాటిల్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉందో దానికి తగ్గట్టు దానికి రేట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పెళ్లికి కార్లని మనం డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా, పెళ్లి కొడుకుని ఊరేగిస్తూ ఉంటారు దానిలో కూర్చోబెట్టి. అలాంటి కారు ఒకటి పోలీసులు పట్టుకున్నారు. అది నేపాల్ నుంచి బీహార్ అయితే వస్తుంది. బీహార్లో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత లోపల చెక్ చేస్తే పూలన్నీ అంటించున్నారు. లోపల పెళ్లి కొడుకు గెటప్ వేసుకుని ఒకరు కూర్చో ఉన్నారు. కానీ లోపల సరుకు మాత్రం వేరే ఉంది. దగ్గర 142 kgs గంజా అయితే దొరికింది పోలీసులకి. దానికి కాస్ట్ చూసుకుని 2 కోట్ల వరకు ఉంది. వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, భారత్ వెహికల్స్ ఉంటాయి కదా, పెళ్లి వెహికల్స్ మీరు చెక్ చేయట్లేదు, అందుకని చెప్పేసి ఇలా మేము తీసుకొస్తున్నాం అన్నట్లుగా చెప్తున్నారు. ఇట్లా అయిపోయింది. స్మగ్లింగ్ అంబులెన్స్ని, ఇట్లాంటి వెహికల్స్, ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తా ఉన్నారు. ఇది ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.